Hello everyone, welcome to RSR Maths classes. మనం higher order linear differential equations with constant coefficients సాల్వ్ చేసేటటువంటి మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే higher order linear differential equations, ఇందులో కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఆల్రెడీ ఒక మెథడ్ గురించి డిస్కస్ చేసాం. మనం ఫస్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు మనం క్లాస్లో సెకండ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ మెథడ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్లో ఏంటి సెకండ్ మెథడ్ అని అంటే, ఈ క్వశ్చన్ f of d into y is equal to q of x ఇచ్చేటప్పుడు ఈ q of x అనేది sin ax or cos ax గా ఎక్స్ప్రెస్ చేస్తే, ఆ sin bx or cos bx ఏ నోటేషన్ కాదు, b అని కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో f of d into y is equal to q of x ఇది క్వశ్చన్ ఇచ్చేటటువంటి ఫార్మేషన్. ఇందులో RHS ఏదైతే ఉందో అందులో ఇందులో RHS ఏదైతే ఉందో అందులో q of x ప్లేస్లో sin x కానీ cos x కానీ ఉండేటప్పుడు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. సో చూడండి, f of d into y is equal to q of x అనేది మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటవుతుందంటే y is equal to yc plus yp అనేది హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుందని చెప్పుకున్నాం. ఇందులో ycని మనం ఏమంటున్నామంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని, ఆ కాంప్లిమెంటరీ సొల్యూషన్ అని చెప్పేసి అంటున్నాం. ypని పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇందులో yc ఫైండ్ అవుట్ చేయడం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏ మెథడ్లోనైనా సరే yc అనేది సేమ్. ఏంటి అని అంటే, ఏదైతే f of d into y ఉందో అందులో LHSలోని f of d యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ f of m రాస్తాం. దీన్ని ఫ్యాక్టర్స్గా సెపరేట్ చేసుకొని mకి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వలా, కాంప్లెక్స్ రూట్స్ అనే దాని మీద బేస్ అయ్యి ycని మనం ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, yp అన్నమాట. ఆ ypలో దేని మీద డిపెండ్ అవుతుంది yp అని అంటే RHS మీద డిపెండ్ అవుతుంది. RHSలో ఉన్న q of x అనేది e పవర్ ax ఫామ్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, ఈ q of x అనేది sin ax or cos ax ఫామ్లో ఉంటే, ఆ sin bx or cos bx ఫామ్లో ఉంటే ఎలా సాల్వ్ చేస్తాం అంటే, ఇదిగోండి ఈ ఫామ్లో ఉంటుంది sin ax by f of t or cos ax by f of t. ఈ ఫామ్లో ఉండే క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకున్నానా, ఎప్పుడైనా సరే sin ax by f of d కానీ cos ax by f of d కానీ yp వచ్చినట్లయితే అప్పుడు f of d ఏదైతే డినామినేటర్ ఉంటుందో డినామినేటర్లో d స్క్వేర్ ప్లేస్లో మీరు మైనస్ a స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. d స్క్వేర్ ప్లేస్లో మైనస్ a స్క్వేర్ని ఎప్పుడు అలా రీప్లేస్ చేసినప్పుడు మనం డినామినేటర్ అనేది జీరో కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే డినామినేటర్ ఉంటుందో డినామినేటర్లో d స్క్వేర్ ప్లేస్లో మైనస్ a స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. మనం అలా రీప్లేస్ చేస్తున్నప్పుడు డినామినేటర్ జీరో కాకపోతే దట్ ఈస్ అవర్ ఆన్సర్. అది సైన్ కానీ కాస్ కానీ ఏదున్నా అంతే, అదే మన ఆన్సర్. అలా కాకుండా d స్క్వేర్ ప్లేస్లో మీరు మైనస్ a స్క్వేర్ని రీప్లేస్ చేస్తున్నప్పుడు f of d అనేది జీరో అయిపోయింది అనుకున్నాను, అప్పుడే ప్రాబ్లం వస్తుంది. అంటే అలా జీరో అవ్వాలి అని అంటే ఖచ్చితంగా డినామినేటర్ అనేది ఈ ఫామ్లో ఉండాలి, d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫామ్లో ఉండాలి. అప్పుడే కదా d స్క్వేర్ ప్లస్లో మైనస్ a స్క్వేర్ పెడితే జీరో అవుతుంది. ఈ ఫామ్లో ఉంటే అప్పుడు సొల్యూషన్ ఆ ఫార్ములా ఏంటంటే మైనస్ ఎక్స్ బై 2a ఇంటూ సైన్ కదా కాస్ ax రాస్తారనమాట, కాస్ ax. అదే ఇక్కడ కాస్ ఉందనుకున్నాను అంటే కాస్ ax బై d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా x బై 2a ఇంటూ సైన్ axగా రాస్తాను అనమాట. ఎప్పుడు ఫార్ములా రాయాల్సి ఉంటుంది, డినామినేటర్ అనేది ఈ ఫార్ములాస్లో ఉంటాయి. అంటే ఈ ఫార్ములా ఉంటేనే మీరు ఈ ఫార్ములా అప్లై చేయాలి. జనరల్గా ఉంది అనుకోండి, d స్క్వేర్ ప్లేస్లో మీరు మైనస్ a స్క్వేర్ని రీప్లేస్ చేసుకుంటూ పోతారనమాట. ఒకవేళ మీకు డినామినేటర్లో ఓన్లీ dA ఉంది అనుకున్నాను, ఇలా ఉంది అనుకోండి,
మనకి డి స్క్వేర్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం. మరి మీకు ఓన్లీ డి కదా ఉంది, అప్పుడు ఎలా సార్ సాల్వ్ చేస్తామంటే దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం డితో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే డి ఇంటూ సైన్ ఎక్స్ బై డి ఇంటూ డి ఎంత అవుతుంది, డి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో మీరు మైనస్ ఎస్ స్క్వేర్ రాసేస్తారు. గుర్తుపెట్టుకోండి డి అంటే ఏంటని చెప్పాం మనం, డి బై డిఎక్స్, కాబట్టి డెరివేటివ్ మీరు అప్లై చేయాలి. చూడండి అన్న, డి అంటే డి బై డిఎక్స్, 1/d అంటే ఇంటిగ్రేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ డినామినేటర్లో డీస్ వచ్చాయి కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేసాము. ఇక్కడ మనం నెక్స్ట్ డెరివేటివ్ చేయవలసి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఆ మెథడ్లో ఉండేటటువంటి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అనుకో, ఏంటి క్వశ్చన్, ఇఫ్ d square y by dx square minus dy by dx minus 2y is equal to sin 2x ఇచ్చారు అనుకున్నాం. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయమని అడుగుతాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేస్తుందల్లా ఏంటి అంటే f of d into y is equal to some q of x ఫార్ములా కదా క్వశ్చన్ ఉండాలనుకున్నాము. మరి f of d ఫార్ములా ఉందా మనకి, ఇక్కడ d లో కనిపించట్లేదు. గుర్తుపెట్టుకోండి, f of d ని ఆపరేటర్ ఫామ్ అంటాం, బికాస్ d by dx అంటే అర్థం ఏంటంటే d by dx ని క్యాపిటల్ D తో మనం ఇండికేట్ చేస్తాం, కాబట్టి దాన్ని ఆపరేటర్ ఫామ్ అంటాం. కాబట్టి క్వశ్చన్ ముందు మనం ఆపరేటర్ ఫామ్లోకి మార్చాలి. సో ఆపరేటర్ ఫామ్లోకి మార్చాలి కాబట్టి d by dx అంటే క్యాపిటల్ D అనుకున్నాం. మరి d స్క్వేర్ y by dx స్క్వేర్ అంటే ఏంటవుతుంది, d స్క్వేర్ ఇంటూ y మైనస్ dy మైనస్ 2y is equal to sin 2x. ఇప్పుడు అన్నింటిలో y కామన్ తీస్తే d స్క్వేర్ మైనస్ d మైనస్ 2 into y is equal to sin 2x. దిస్ ఈజ్ ఆపరేటర్ ఫామ్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఆపరేటర్ ఫామ్లోకి మార్చేస్తాం. ఆపరేటర్ ఫామ్ అంటే ఈ ఫామ్లో ఉండాలి, f of d into y is equal to q of x. డైరెక్ట్గా ఇదే ఫామ్లో ఇస్తే ఓకే, అలా ఇవ్వకుండా ఈ డైరెక్ట్ ఫామ్లో ఇస్తే మనం ఆపరేటర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలి అని అంటే ఒక హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటి అవుతుందని చెప్పుకున్నాం, yc ప్లస్ yp అని కదా చెప్పుకున్నాం. సో ఫస్ట్ yc ఫైండ్ అవుట్ చేయాలి. yc ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. సో ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ ఏంటవుతుందని చెప్పుకున్నాం, f of m is equal to 0. f of d అంటే d స్క్వేర్ మైనస్ d మైనస్ 2. మరి f of m అంటే ఏంటవుతుంది, d ప్లేస్లో m ని రీప్లేస్ చేయాలి, అంటే m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 ఈక్వల్ టు 0. అప్పుడు ఇక్కడ ఏంటవుతుంది, యాడ్ చేస్తే మైనస్ 1 రావాలి, యాడ్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే ఏం రావాలి, మైనస్ 2 రావాలి. యాడ్ చేస్తే మైనస్ 1, మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 2, అంటే m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ m మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎందుకంటే మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 m ఇంటూ m ప్లస్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో కూడా m కామన్ చేస్తే m మైనస్ 2 ఉంటుంది. ఈ రెండింటిలో ప్లస్ 1 కామన్ చేస్తే m మైనస్ 2 ఈక్వల్ టు 0. రెండింటిలోనూ కామన్గా ఏంటుంది, m మైనస్ 2 m మైనస్ 2. m మైనస్ 2 కామన్ తీసేస్తే ఇక్కడ m ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. m ప్లస్ 1 ఇంటూ m మైనస్ 2 ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. ఈ రెండింటి ప్రొడక్ట్ కదా 0 వచ్చింది. 2 నెంబర్స్ ప్రొడక్ట్ అంటే ఏదో ఒకటి 0 అవ్వాలి, అంటే ఏదో m ప్లస్ 1 అయినా 0 అవ్వాలి, m మైనస్ 2 అయినా 0 అవ్వాలి. m ప్లస్ 1 ఎప్పుడు 0 అవుతుంది, m అనేది మైనస్ 1 అయితేనే ఇది 0 అవుతుంది. m మైనస్ 2 ఎప్పుడు 0 అవుతుంది, m అనేది 2 అయితేనే 0 అవుతుంది. సో మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇది 2 రూట్స్ వచ్చాయి, 2 కూడా డిఫరెంట్ అండ్ రియల్ రూట్స్ వచ్చాయి కాబట్టి కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ ఏంటవుతుంది, yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x అని కదా చెప్పుకున్నాం. అప్పుడు c1 e పవర్ ఫస్ట్ వన్ m1 అంటే మైనస్ 1 ఇంటూ x ప్లస్ c2 e పవర్ m2x 2x. దిస్ ఈజ్ yc1. సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, yp ఫైండ్ అవుట్ చేయాలి. yp ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x బై f ఆఫ్ d. q ఆఫ్ x ప్లేస్లో ఏంటుంది మనకి sin 2x బై
ఎఫ్ ఆఫ్ డి అమ్మ. ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 2 ఉంది. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ మెథడ్లో ఉంది, ఎందుకంటే సైన్ కానీ కాస్ కానీ వచ్చినప్పుడు సెకండ్ మెథడ్లో ట్రీట్ చేస్తాం. సెకండ్ మెథడ్లో ఉండే ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఏంటని చెప్పాము, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని కదా రీప్లేస్ చేయమనం. మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది కదా, మైనస్ 2 స్క్వేర్ ని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, సైన్ 2x బై మైనస్ 2 స్క్వేర్ మైనస్ డి మైనస్ 2. దట్ ఇంప్లైస్ సైన్ 2x బై మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4. మనం మైనస్ 2 స్క్వేర్ చేయట్లేదు, ఓన్లీ 2 స్క్వేర్ చేస్తాం కాబట్టి మైనస్ అలాగే ఉంటుంది. మైనస్ 4 మైనస్ 2 ఏంటి అవుతుంది, మైనస్ 6 అవుతుంది. రెండింటిలో మైనస్ కామన్ తీసేసి ఆ మైనస్ పైన రాసేసాం అనుకోండి, డి ప్లస్ 6 వచ్చింది. దిస్ వన్ నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను ఏంటని, మళ్ళీ ఇప్పుడు కూడా డినామినేటర్ మనకి డి స్క్వేర్ టర్మ్స్లో రావాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ డి స్క్వేర్ టర్మ్స్లో లేకపోతే రేషనలైజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అంటే మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేసుకోమని చెప్పాను కదా. సో కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు డి ప్లస్ 6 ఉంది, స్క్వేర్లోకి మార్చాలి అంటే డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయవలసి ఉంటుంది. సో డినామినేటర్ ఏంటుంది మనకి, డి ప్లస్ 6 ఉంది. రేషనలైజ్ చేయాలి అంటే డి ప్లస్ 6 దేంతో మల్టిప్లై చేయాలి, డి మైనస్ 6తో మల్టిప్లై చేయాలి. సో మైనస్ సైన్ 2x బై డి ప్లస్ 6ని రేషనలైజ్ చేయండి, డి మైనస్ 6 బై డి మైనస్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డి మైనస్ 6 ఇంటూ సైన్ 2x బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు మైనస్ ఆఫ్ మల్టిప్లై చేయండి, డి ఇంటూ సైన్ 2x మైనస్ 6 ఇంటూ సైన్ 2x అన్నమాట. ఓకే, హోల్ బై డి స్క్వేర్ అంటే మళ్ళీ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ కదా రీప్లేస్ చేయాలి. ఏ అంటే మళ్ళీ 2a ఉంది కదా, సో మైనస్ 2 స్క్వేర్ మైనస్ 36. మైనస్ ఆఫ్ డి అంటే ఏంటని చెప్పుకున్నాం, డెరివేటివ్ డి బై డిఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ సైన్, సైన్ యొక్క డెరివేటివ్ ఏంటవుతుంది, కాస్ అవుతుంది, కాస్ 2x. బట్ సైన్ x ఉంటే కాస్ x, కానీ సైన్ x ప్లేస్లో 2x ఉంది కదా, మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి. 2x యొక్క డెరివేటివ్ 2 అవుతుంది, మైనస్ ఇది జనరల్గా రాసేస్తాం సైన్ 2x హోల్ బై మైనస్ 4 మైనస్ 36 మైనస్ 40. ఈ మైనస్ ఏంటవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఇంటూ కాస్ 2x మైనస్ 6 ఇంటూ సైన్ 2x బై 40. దిస్ ఈజ్ yp. సో yp వచ్చేసింది, yc వచ్చేసింది. therefore the general solution of 1 is formula y is equal to yc plus yp కదండి. సో మీ దగ్గర yc ఉంది, yc అంటే ఈ మొత్తం రాయాలి ప్లస్ yp రాసేస్తాను. ఈ రెండు కలిపేస్తే అదే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్ అన్నమాట. ఓకే, సో సెకండ్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్ టైప్గా ఉంటుంది, బికాజ్ సెకండ్ మెథడ్లో ఇంకా మల్టిపుల్, ఇక్కడ ఏంటంటే సెపరేట్గా సైన్ కాస్ ఇచ్చినప్పుడు ఓకే, మళ్ళీ మల్టిపుల్ ఆఫ్ సైన్ కాస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మెథడ్ మీద కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆర్ యూ అండర్స్టాండ్ ఎవరు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.